బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నట్టు తనకు హోంమంత్రి పదవి వస్తే బీఆర్ఎస్ లో అక్రమాలు చేసిన వారందరినీ జైల్లో పెడతానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రోజు తన ఇంటి ముందుకు వస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగదీష్ రెడ్డి సంపాదించిన సొమ్మును బయటకు రప్పిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తారని ఆరోపించారు. అవునా ఇక సామెలు ఉన్నాడు, నేనున్నా, కిరణ్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. పంచ పాండవుల్లాగా 5 ఉన్నాం. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ బిడ్డగా, ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్లా రాదో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీ రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంత సమస్యలు పట్టించుకొని విగ్రహం పెట్టించిన నేను, జగ్జీవన్ రావు విగ్రహం పెట్టించిన నేను ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన. నేను చెప్తున్న సోదరులారా, ఈ ప్రాంతాన్ని, మోత్కూరు ప్రాంతాన్ని, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కంటికి రెక్కపడా కాపాడుకుంటాం. పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏదో మేము మాటలో చెప్పాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళకు అండగా ఉంటది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ, రైతాంగాన్ని కానీ, పేదలకు కానీ అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది. నేనుంటా మీ ఎమ్మడి. నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, మోత్కూరు సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే. అందరూ అంటున్నట్టు అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాడు, ఆయనకు టికెట్ రాలేదని, వాళ్ళ భార్యకు టికెట్ రాలేదని చెప్పి రాలని అంట. నేను భార్యకు టికెట్ అడగలే, నేనేం అడగలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళ గెలుపు గురి చేస్తా అని చెప్పిన. నేను ఈరోజు చెప్తున్నా, నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వేస్తే రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చిండారా లేదా? అన్నా, నువ్వు మాజీ పార్లమెంట్ సభ్యునివి, ఇబ్రాహీంపట్నం లింక్ జరగదాకా నీకు తెలవనోడు లేడు, నువ్వు ఎట్లా చేసి తమ్ముని గెలిపించాలన్నాడు. మరి ఆయన ఇచ్చిన మాట మరి గెలిపించాలంటే మన అందరం కష్టపడాలి, నమ్మద్దా? మరి నా మాట నిలబెట్టాలా లేదా? మీరందరూ మోత్కూరోళ్ళు. రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. మరి మీరందరూ ఈ 15 రోజులు కష్టపడి గెలిపిస్తారా లేదా? రోజు